ఎక్కువ నూనె వేసేసి కుక్ చేయకూడదు. దాన్ని కుక్ చేసే పద్ధతిలో కుక్ చేసుకుంటే ఈ ఫైబర్ని మన కడుపు చాలా ఎంజాయ్ చేస్తుంది. నూనె మరీ ఎక్కువ వేయకండి, కొంచెం నూనె వేసుకోండి. తాలింపు చాలా చాలా ఇంపార్టెంట్. ఆవాలు అయితే చాలా ఎక్కువ మంది నూనె వేస్తారు. నూనె మరీ ఎక్కువ వేయకండి, కొంచెం తక్కువగానే వేసుకోండి. దీంట్లో మనం కొంచెం కరివేపాకు వేసి ఉల్లిపాయలు కొంచెం వేసుకొని చిటికెడు ఉప్పు, మన బెండకాయ అది కూడా చిన్నగా కట్ చేశాను. ఇప్పుడు అన్నంతో తినేటప్పుడేమో బెండకాయ కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకుంటాం. రొట్టెలతో పాటు తినేటప్పుడు వీలైనంత వరకు సాఫ్ట్గా చిన్నగా కట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం పసుపు వేసి ఈ బెండకాయలు చక్కగా వేగేంత వరకు చేసుకోండి. ముందు కొంచెం జిగురు బయటకు వస్తుంది, ఇవంతా జిగురులా ఉంటుంది. సో కావాలంటే మూత పెట్టి కూడా మీరు కుక్ చేసుకోవచ్చు ఆ జిగురు వెళ్ళేంత వరకు. అయితే మూత పెట్టేటప్పుడు దీన్ని స్లోగా బెండకాయల్ని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఈ మూత పెట్టేసి మంట తగ్గించుకోండి. స్లో మంటలో ఒక 4 నిమిషాల పాటు వదిలేశారనుకోండి, స్లోగా కుక్ అవుతుంది, ఆ స్టీమ్లో కుక్ అవుతుంది. అప్పుడు ఆ జిగురు తగ్గిపోతుంది. తర్వాత మనం మెంతి కూర, టమాటా ఇవన్నీ వేసుకుందాం. సో ఇందులో నాకు కారప్పొడి బెండకాయలతో అంత ఇష్టంగా తిన్ను. దీంట్లో పచ్చిమిరపకాయలు, అయితే మనకి ఘాటు మిరపకాయలు మనకు ఉంటే కనుక ఈ మిరపకాయలు వాడండి. ఇంకొకటి ఏంటంటే మనకి డర్టీ డజన్ అని కూరగాయలు ఉన్నాయి. అంటే దేని మీద అయితే పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడతారో ఈ మిరపకాయల మీద అబ్బబ్బో అంతా ఇంత కాదు, బోల్డ్ అంతా పెస్టిసైడ్స్ వాడతారు. సో ఈ పచ్చిమిరపకాయలు వేసి దీన్ని దంచుదాం. దీంతోపాటు వెల్లుల్లి రెబ్బలు వేసి దంచుకుందాం. వీటిని మనం ఈ బెండకాయలు కుక్ అయి సగం అయిన తర్వాత ఇవి వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. పర్ఫెక్ట్ నలిగింది. తర్వాత మనం దీన్ని వేసుకుందాం. కానీ ఈ బెండకాయలు మాత్రం స్లోగా ఇలాగే కుక్ చేసుకోండి. మధ్యలో కొంచెం సేపు అయిన తర్వాత లైట్గా కలపండి, మరొక్కసారి ఇలా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు చూస్తే అది అంత జిగురు జిగురుగా ఉంది, ఆ జిగురు స్లోగా మాయమైపోతుంది ఎప్పుడైతే ఈ బెండకాయలు మరి కొంచెం కుక్ అవుతుందో. మూత పెట్టండి, మరో 2 నిమిషాలు కుక్ చేయండి. మన బెండకాయలు కొంచెం వేగాయి. దీంట్లో వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు దంచింది వేసేయండి. ఆహా, చూడండి ఇప్పుడు మనకి ఆ జిగురు పదార్థం తగ్గిపోయింది. ఇప్పుడు స్లోగా ఆ వెల్లుల్లి నుంచి మన ఆ పచ్చి దంచిన మిరపకాయలకి చక్కగా ఫ్లేవర్ కూడా స్ప్రెడ్ అవుతుంది. కానీ ఇదేంటి, మనము రొట్టెలకి సరిపడా చేసుకుంటున్నాను కూర. సో దీంట్లో నేను టమాటాలు, మెంతి కూర. అయితే ఇది నేను చెన్నైలో ఉన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవాడిని. దానికి రుచి ఎప్పుడు వస్తుందంటే కొబ్బరి తురుము వేసినప్పుడే. కొబ్బరి తురుము లాస్ట్లో వేసుకుందాం. టమాటాలు కొంచెం, అలాగే మెంతి కూర కూడా కొంచెం. అయితే టమాటాలు మరీ ఎక్కువగా కుక్ చేయాల్సిన అవసరం లేదు, లైట్గా దీంతో పాటు మనం కలిసిపోతే చాలు. ఆ తినేటప్పుడు జ్యూసీగా ఉంటుంది. ఇంకొకటి ఏంటి, నేను ఎప్పుడు చెప్తాను కదా, మనకి ప్రతి దాంట్లో రకరకాల పౌష్టిక విలువలు వస్తాయి, టమాటాల్లో కూడా. అయితే టమాటాలు కూడా మేము ఆర్గానిక్గా పండిస్తాం. నాకేంటంటే ఎటువంటి ఎరువులు కాకుండా మన పశువుల నుంచి వచ్చే ఎరువులతోటి కూరగాయలు పండించుకోవాలి, తినాలి. సో ఆ కళ ఇప్పుడు నాకు ప్రతిరోజు నిజమవుతుంది. చూడండి, కొంచెం సేపేసి ఆ మెంతి కూర కూడా ఈ బెండకాయలతోటి సాఫ్ట్గా అవుతుంది. ఇది తినేటప్పుడు మనకి ఆ మెంతి కూర నుంచి ఒక రకమైన ఆ చేతితో పాటు ఆకులో ఉన్న పౌష్టిక విలువలు అందుతాయి. ఆ బెండకాయలు వేగితే మీ అందరికీ తెలుసు ఎంత రుచి వస్తుందో. వెల్లుల్లి, ఆ పచ్చిమిరపకాయలు దంచితే వాహా. సో అలాగే ఉల్లిపాయలు చక్కగా కోటింగ్ అయ్యి మనకి మంచి ఆ రొట్టెలకి కావాల్సిన కూర ఇది రెడీ అవుతుంది. 1 నిమిషం పాటు దీన్ని కుక్ చేసుకుందాం. ఆ మెంతి కూర కూడా దీంట్లో సాఫ్ట్గా కుక్ అవ్వాలి. ఇలా చేసేటప్పుడు ఆకు వేసిన తర్వాత మూత నేను ఎక్కువగా పెట్టను. కాకపోతే మనం ఉప్పు కూడా ఒక 2 నిమిషాల్లో ఆ ఉప్పు కూడా చెక్ చేసి మనకు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవాలి. డెఫినెట్గా చాలా తక్కువ ఉంది, కొంచెం ఉప్పు వేసుకోండి సరిపోతుంది. ఇంకా నన్ను అడిగితే మీరు ఇది ఎంత తక్కువగా ఆకుకూరని కుక్ చేసుకుంటే మీకు అంత పౌష్టిక విలువలు మీకు అందుతాయి. మరీ ఎక్కువసేపు కుక్ చేయకండి. చూడండి, ఆ టమాటాలు చిన్నగా కట్ చేసిన ఇంకా అవి
జ్యూసీగా ఉన్నాయి. టమాటాలు మీ అందరికీ తెలుసు, మనం పచ్చిగా కూడా తిని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు సలాడ్లలో వాటిల్లో. ఇందులో వేసాను, లైట్గా కుక్ అయింది, అంతే చాలు. చివరిగా నా కొబ్బరి తురుము, ఈ కొబ్బరి తురుము వేసేసి ఆహా కలిపేశాను అనుకోండి, నా రొట్టెతో తినడానికి భలే సూపర్ టేస్టీ బెండకాయ అన్నీ వేసేసి రెడీ అయింది. స్టవ్ కట్టేసేయండి. ఇప్పుడు రొట్టె చేసుకొని వేడిగా దీన్ని తింటే భలే అద్భుతంగా ఉంటుంది. ఈ కొబ్బరిలో మనకు కావలసిన అద్భుతమైన ఫ్యాట్స్ ఉంటాయి. ప్రపంచంలో అన్ని చోట్ల ఈ కొబ్బరి, పచ్చి కొబ్బరి నుంచి తీసిన కోకోనట్ బటర్ అని, ఆ కోకోనట్ వర్జిన్ ఆయిల్ అనేసి ఎక్కువగా వాడుతుంటారు. మనకి కొబ్బరికాయలు దొరికేటప్పుడు అవన్నీ ఎందుకు, చక్కగా ఇలా వేసుకోండి. మీకు కొబ్బరికాయలు అంటే ప్రతి పండక్కి మనం తీసుకొచ్చి కొబ్బరికాయలు కొడతాం. ఏదో రకంగా మన దగ్గర కొబ్బరికాయలు దొరుకుతాయి. దాన్ని తప్పకుండా పండగల పూట కొంచెం ఎక్కువగా ఎంజాయ్ చేయండి. ప్రతి వారం ఇడ్లీలతోటి, దోశలతోటి కొబ్బరి వేసి చట్నీలు చేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఇంకేంటి, కూర రెడీ. భలే చూడ్డానికి కలర్ఫుల్గా ఆ టమాటాలు అన్నీ మరి తినేటప్పుడు నోట్లో పెట్టుకోగానే అనిపించేస్తుంది. సో వేడి పెనం పైన మనం రొట్టె చేసుకోవచ్చు, కొంచెం చిన్నగా చేసి పుల్కాలా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా మనకి చాలా బాగుంటుంది. అయితే వేడి పెనం మీద రొట్టె చేసుకోవడం వల్ల మనకి ఈవెన్గా కుక్ అవుతుంది. ఇంకొకటి, రొట్టె మనం వేయగానే పిండి సాఫ్ట్గా ఉన్నా అంటుకోదు. చాలామంది పెనం వేడిగా లేకుండా దాన్ని పిండి సాఫ్ట్గా చేసి దానిపైన వేస్తే అంటుకుపోతుంది. అలా వేసిన వెంటనే ఒక్కసారి ఇలా తిప్పాలి. తిప్పితే మనకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక పక్కన కొంచెం ఇలా బబుల్స్ రాగానే మరో పక్కకి తిప్పండి, అంతే. ఇప్పుడు పుల్కా చేయడం కోసం మనకి ఇలాంటి స్టీల్ దొరుకుతుంది. దీన్ని ఇలా పెనం మీద నుంచి తీసుకొని డైరెక్ట్ ఇలా వేసేసుకుంటారు. వేసుకొని దీన్ని చూడండి ఇలా స్లైట్గా కుక్ చేస్తారు. అప్పుడు ఆ బబుల్స్ స్లోగా పెద్దగా అవుతాయి. తర్వాత దాన్ని మరో పక్కకి తిప్పుతారు. ఇప్పుడు పొంగుతుంది. ఇలా పొంగినప్పుడు ఇలా చేసేసి మరో పక్కకి తిప్పండి. మంచిగా లైట్గా కలర్ వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసుకోండి. చూడండి పర్ఫెక్ట్. ఆహా, ఇలా చూడండి ఎంత చక్కటి కలర్ వచ్చేసిందో. పుల్కాలు వేడిగా ఇలా తిని ఎంజాయ్ చేయొచ్చు. సో రొట్టెలు రెడీ, బెండకాయ కూర కూడా భలే టేస్టీగా ఉంటుంది. నాకు ఈ కూర తినేటప్పుడు ఆహా ఏదో చూడండి ఎంతో చూడ్డానికి ఫ్రెష్గా రిఫ్రెషింగ్గా ఉంటాయి. ఇందులో ఉల్లిపాయలు కూడా కొంచెమే కుక్ చేసాం. ఆ బెండకాయలతో పాటు సరే వేగింది అనుకుందాం, టమాటాలు, ఆ పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి అన్ని ఫ్లేవర్స్ చాలా ఫ్రెష్గా వస్తాయి. ఆ కొబ్బరి తురుము వేసిన వెంటనే మనం చూడండి ఆహా ఇలా ఆ బెండకాయ కొబ్బరి ఎక్కువ కూర తినండి. నేను ఎప్పుడు అందరికీ చెప్పేది ఏంటంటే అన్నం ఎంత తింటారో కూర కూడా అంత ఉండాలి. సో అంత తినాలి అంటే కూరల్లో లైట్గా ఉప్పు తగ్గించుకోండి, అన్నంతో పాటు చక్కగా ఎంజాయ్ చేయండి. అన్నం ఎక్కువ వేసుకొని కొంచెం కూర వేసి అందులో ఉప్పు ఎక్కువ వేసుకొని తింటే మీకు కావాల్సిన పౌష్టిక విలువలు రావు. సో మన కడుపు కూడా హాయిగా ఉండాలి, మన నాలిక రుచిగా ఉండాలి అంటే మనం చేసే విధానంలో కొంచెం ఆ సంకల్ప బలం ఉండాలి. మనందరం తిని చాలా ఆరోగ్యంగా ఉండాలి. కొబ్బరి తురుముతో బెండకాయ మెంతి కూర మసాలా. దీన్ని తయారు చేయడానికి ప్యాన్లో కొంచెం నూనె వేసి ఆవాలు జీలకర్ర తాలింపు వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు, అలాగే సన్నగా కట్ చేసిన బెండకాయ ముక్కలు కూడా వేసేసి కొంచెం పసుపు వేసి చక్కగా వేయించుకోవాలి. ఎప్పుడైతే ఆ బెండకాయల్లో జిగురు పోయి పర్ఫెక్ట్ గా కుక్ అవుతుందో అప్పుడు రోట్లో పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి కూడా దంచి దాంట్లో వేసుకోవాలి. దాంతో పాటు టమాటాలు, మెంతి కూర, అలాగే కొంచెం ఉప్పు వేసి టాస్ చేసుకోవాలి. చివరిగా కొబ్బరి తురుము దానిపైన వేసి దాన్ని టాస్ చేసుకుని వేడిగా రొట్టెలతో తింటే చాలా బాగుంటుంది.